సో ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు బలరాం జయంతి సందర్భంగా బలరాం జయంతి బలరాం కోసం కొద్దిగా స్మరించి ఆయన యొక్క ఆశీస్సును పొందుదాం. ఏదైనా ఫెస్టివల్ మనం జరుపుకుంటున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏదో ఫీస్టింగ్ చేద్దాం అన్నది కాదు. యాక్చువల్గా ఫెస్టివల్ కానీ ఒక వ్యక్తిని యొక్క మనం ఏదైనా మనం ఎవరికైనా సెలబ్రేషన్ చేసినా సన్మానించినా ఆ వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని మనం గుణగానం చేస్తాం. ఉం. ఆ గుణగానం కూడా ఏమిటంటే ఏది మంచిదంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తిలో రకరకాల చాలా మంచి గుణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నాకు ఒక గుణమే నచ్చుతుంది. నేను ఇప్పుడు ఆయన కోసం చెప్పాలనుకుంటే నేను ఆ గుణాన్ని ప్రదర్శించిన పాస్ట్ టైం ఏదో నేను చెప్తాను. ఇంకొక వ్యక్తికి ఇంకొక గుణం నచ్చుతుంది. ఆ గుణానికి సంబంధించింది ఏదో ఆ వ్యక్తిలో నచ్చింది ఒక సంఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తే గుణగానం గ్లోరిఫై చేస్తాడు. అంటే యాక్చువల్గా ఆ వ్యక్తిలో మనం చూసిన దానికంటే ఎన్నో ఎన్నో గుణాలు ఉంటాయి. కానీ మనకు ఆ పర్టికులర్గా ఆ ఒక్క గుణం నచ్చుతుంది, ఎందుకంటే మనం ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి. యాక్చువల్గా ఒక వ్యక్తిలో మనం చూసే గుణాలన్నీ కూడా మనలో ఉన్న గుణాలను బట్టి అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇంకా అంతకన్నా మంచి గుణాలు ఉండొచ్చు, కానీ మన మానసిక స్థితి ఎలాగ ఉందో దాన్ని బట్టి మనం ఆ ఒక్క గుణాన్ని మనం తీసుకుంటాం. సపోజ్ నాకు బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇష్టం అనుకోండి, ప్రభుపాద చరిత్రలో
ప్రభుపాద్ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఏం చెప్పారు అన్నదే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. మిగతా అంత పట్టించుకోను. అదే ప్రభుపాద్ వారు బుక్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కదాని కోసం చెప్పినట్టు కాదు. సో అదే విధంగా మనం ఎవరికైనా ఒక పర్సనాలిటీ, గ్రేట్ పర్సనాలిటీని మనం ఆయన ఒక సెలబ్రేషన్ ఫెస్టివల్ ఏదైనా సెలబ్రేట్ చేస్తున్నామంటే ఆ వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని మనం గుర్తించాలి. ఆ గుర్తించడం కాక దాన్ని మనం అవలంబించడానికి మనం ప్రయత్నం చేయాలి, స్మరించాలి. దాన్ని మనం అది ఆ విధంగా మారాలి, ఆ విధంగా నేను ఆ గుణాన్ని పెంపొందించుకొని ప్రయత్నిస్తానన్న ఒక వాగ్దానం చేసుకున్నప్పుడు ఆ ఫెస్టివల్ కంప్లీట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక ఫెస్టివల్ ఉంది అంటే ఆ ఫెస్టివల్ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గుణం ఆ ఫెస్టివల్ ఎవరి కోసం చేస్తున్నామో ఆ వ్యక్తిలోని ఆ పర్సనాలిటీలోని మంచి గుణాన్ని, లేదా ఆ పర్సనాలిటీ నచ్చే గుణాలని మనం గుర్తు చేసుకొని అవి మనం పెంపొందించుకుంటామని వాగ్దానం చేసుకున్నప్పుడు అది నిజమైన ఫెస్టివల్, నిజమైన సెలబ్రేషన్. మనం ఆ రోజంతా కష్టపడతాం, ఎంతో కొంత సేవ ఆయన మొక్కు చేస్తాం. కానీ ఎప్పటి వరకు అయితే మనం ఆయనకు నచ్చిన గుణంగా మనం ప్రదర్శించాం అప్పటి వరకు మనం చేసిన సేవకు అంత విలువ ఉండదు. కానీ అవన్నీ చేసింది ఒక ఎత్తు, ఆయనకు నచ్చిన గుణంగా ఉండడానికి నేను ప్రయత్నిస్తానని శపథం వాగ్దానం చేసుకుంది ఒక ఎత్తు. ఎప్పుడైతే మనం నేను నిర్ణయం తీసుకుంటాం, ఓకే నేను ఈ విధంగా కనీసం అంటే మనం డెవలప్ చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు, కనీసం చేసుకోవాలి, చేసుకుంటాను మన కోరికను మనం ప్రదర్శించినా చాలు. మనం ఇవన్నీ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ఒక్క నిర్ణయం వల్ల అంత ఫలితం వస్తుంది. అందుకనే ఈవెన్ ఫెస్టివల్స్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క గుణగానాన్ని ఎందుకు చేస్తామంటే ఆ గుణాలు గుర్తు చేసుకుని ఆ విధంగా మనం కూడా అటువంటి గుణాలు పెంపొందించుకుంటాను అని ఒక మన పునఃసంకల్పం మనం చేసుకోవడం కోసం ఈ ఫెస్టివల్స్ అనేవి జరగాలి. అంతే తప్ప ఏదో మనం సెలబ్రేట్ చేసుకున్నాం మంచిది కాబట్టి ఆ రోజు మంచి ఫీస్ట్ చేయాలి, స్పెషల్స్ చేసుకోవాలి, తినేయాలి, అది బాగానే ఉంది. కాదు కానీ దానికంటే ముఖ్యమైనది వాళ్ళకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చితే వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటే వాళ్ళకి నచ్చుతుంది అన్నది చూసుకుని ఆ విధంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాను అని వాగ్దానం తీసుకున్నప్పుడు ఆ ఫెస్టివల్ కంప్లీట్ అవుతుంది. సో అదే విధంగా మనం ఈరోజు కూడా బలరాముని కోసం చర్చించి ఆయనలో ఉన్న గుణాలు ఏమిటి, మంచి గుణాలు ఏంటి తెలుసుకుని ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. ఉండడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేసుకుందాం. ఆ విధంగా బలరాముని యొక్క కృపకు మన పాత్రలు అవుతాం. ఉం. ఇప్పుడు మనం బలరాముడికి లో ఉన్న లక్షణాలు ఏమిటి అన్నది మనం కొద్దిగా చర్చిద్దాం. కృష్ణుడి బలరాముడికి తేడా లేదని ప్రభుపాద వారు చాలాసార్లు చెప్తారు. వాళ్ళిద్దరికీ రెండు డిఫరెన్స్లు. ఒకటి రంగు, రెండోది వారి యొక్క మూడు భావన. కృష్ణుడు నీల మేఘశ్యాముడు అంటే వర్షం పడడానికి ముందు మేఘాలు ఉన్న కారణాలు అయితే వర్షం తెరిపించిన తర్వాత ఉండే రంగు బలరాముడు. అంటే వర్షం తెరిపించేసిన తర్వాత లైటింగ్ ఎండ వస్తుంది అనుకోండి, మేఘాలు తెల్లగా ఉంటాయి. వర్షం అయిపోతే మొత్తం పడిపోయి ఎండ వస్తే మేఘాలు తెల్లగా ఉంటాయి. అంటే వర్షం పడేకరానికి ముందు ఆ, కృష్ణుడు రంగు అయితే వర్షం అయిపోయిన తర్వాత వచ్చిన రంగు అంటే తెల్ల మేఘాలు. అంటే ఆయన తెలుపు రంగులో ఉంటాడు బలరాముడు, ఈయన నీల మేఘశ్యామలో ఉంటాడు. ఈ విధంగా వీళ్ళిద్దరు కళ్ళలో ఒక డిఫరెన్స్. రెండోది భావన. కృష్ణుడు ఏ భావంలో ఉంటాడు మనకు అది ఆయన ఆయన స్వతంత్రుడు కాబట్టి ఆయన ఏ భావంలో ఉండొచ్చు. కానీ బలరాముడు ఎప్పుడు కూడా సేవక భావంలో ఉంటాడు. నేను సేవకుణ్ణి అన్న భావంలోనే ఉంటాడు ఎప్పుడు. కృష్ణుడు తను
యజమాని అన్న భావన కూడా అప్పుడప్పుడు ప్రదర్శిస్తాడు, కానీ బలరాముడు అది కూడా ప్రదర్శించాడు. సో ఈ విధంగా ఈ రెండింటి వల్ల, ఈ రెండింటి తేడాలే తప్ప, లేకపోతే కృష్ణుడికి బలరాముడికి తేడా లేదు అని చెప్పి ప్రభుపాద చెప్తారు. అంటే కృష్ణుడి తర్వాత మళ్ళీ అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి ఒక్క బలరాముడు మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరిలో కూడా 64 లక్షణాలు ఉండవు. ఉం. ఒక ఓనర్, కంపెనీ ఓనర్ ఎలాగైతే తను అన్ని పనులు చేసుకోవడం, ఆయన ఏం చేస్తాడు, ఆ కంపెనీ ఓనరు ఒక జనరల్ మేనేజర్ పెట్టుకుంటాడు, జిఎంని. ఆ జనరల్ మేనేజర్ అన్ని చూసుకుంటాడు. ఆ జనరల్ మేనేజర్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు, ఆ జనరల్ మేనేజరే నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు, ఆ జనరల్ మేనేజర్ సేల్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు, ఆ జనరల్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు. అన్ని, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో ఒక ఆ మేనేజర్ ఒకటే చూసుకుంటాడు. ఓనర్ ఏంటంటే జస్ట్ ఒక ఆదేశాలు ఇచ్చి వదిలేస్తాడు, ఇలా నడిపించి ప్రాఫిట్లు రావాలి, ఒక డైరెక్షన్ ఇచ్చేసి జనరల్ మేనేజర్ చెప్పేసి వదిలేస్తాడు. మిగతా అన్ని కూడా ఆయనే చూసుకుంటాడు, జనరల్ మేనేజర్. సో అదే విధంగా భగవంతుడు, దేవాదేవుడు శ్రీకృష్ణుడు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అనేక అనేక రకాలైన అవతారాలు ఎత్తుతారని మనం చదివాం, తెలుసుకున్నాం. మనకందరూ తెలుసుకోవడం అది. కాకపోతే నిజానికి కృష్ణుడు కాదు ఆ రూపాలు ఎత్తేది. ఆ రూపాలన్నీ కూడా బలరాముడి నుంచి వస్తాయి. కృష్ణుడు ఏం చేశాడు, ఒక జనరల్ మేనేజర్ బలరాముడిని తనలోంచి చేసి వదిలేశాడు. బలరాముడే మొత్తం అన్ని మిగతా అవతారాలన్నిటికీ మూలాధారం, ఆయన నుంచే వస్తాయి. ఇంకా కృష్ణుని పని అయిపోయింది. ఎలాగైతే ఓనర్ ఒక జనరల్ మేనేజర్ని పెట్టి తను ఫ్రీ అయిపోయి తన తన యొక్క ఎంజాయ్మెంట్లో ఓనర్ ఎలాగుంటాడో, కృష్ణుడు కూడా అదే విధంగా తన యొక్క ఎంజాయ్మెంట్లో ఉంటాడు. మిగతా కార్యక్రమం అంతా నడిపించేది బలరాముడు. మిగతా అవతారాలు ఏ అవతారం ఉన్నా అవన్నీ కూడా బలరాముడి నుంచి వస్తాయి. సో ఈ విధంగా బలరాముడు మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తూ ఉన్నాడు రకరకాలుగా, రకరకాల అవతారాలు ఎత్తి. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడు సేవ చేయడమే. అందుకనే చెప్తారు, భగవంతుడి సేవలో ఉపయోగపడే ప్రతి వస్తువు కింద కూడా బలరాముడు మారిపోతాడు. ఇప్పుడు మనం కీర్తన చేసాం, ఒక మృదంగ, కర్తాలు, మైకు, లేదా ఇలా ఏవైతే వాడు ఉపయోగిస్తాం మన కీర్తనకి, ఆ ప్రతి ఒక్క ఐటెం కూడా బలరాముడు రూపం. బలరాముడు ఆ రూపంగా విస్తరించి కృష్ణుడికి సేవ, కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంటాడు. నిజానికి మన కృష్ణు యొక్క కృప పొందాలి అంటే బలరాముడి యొక్క కృప కావాలి, కృప కావాలి. ఎందుకంటే బలరాముడి కృప వల్లే మనం కూడా పాడగలుగుతాం. మనం పాడుతున్నాం అంటే దాని కృప బలరాము. గురు కృప అనుకోని పని. ఆ గురువుకి గురువు, ఆది గురువు బలరాముడు. బలరాముని ఆది గురువు అంటారు. ఎందుకంటే కృష్ణుడి నుంచి వచ్చిన మొట్టమొదటి అవతారం కాబట్టి. రెండోది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కృష్ణుడికి అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి, కృష్ణుడు అంటే ఏమిటో అంటూ మొత్తం ఇన్ అండ్ అవుట్ అంతర్బాహిరంగా కృష్ణుడి కోసం తెలిసిన ఏకైక వ్యక్తి బలరాముడు. అంచేత ఏదైనా ఒక విషయం బలరాముడికి తెలియదు అంటే అది ఇంకెవరికి తెలియదు. అంచేత అందుకనే బలరాముడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన ఆది గురువు. కృష్ణుడి కోసం కానీ కృష్ణ చైతన్యం కోసం కానీ సంబంధించి మొదటి గురువు, ఆది గురువు ఎవరంటే బలరాముడు. మిగతా గురువులందరూ కూడా బలరాముడి యొక్క ప్రతిరూపాలు. అందుకని ఎప్పుడైతే మనం మన గురువులకి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో ఆ విధంగా మనం బలరాముడికి సేవ చేసిన వాళ్ళు అవుతాం. బలరాముడి కృప వల్ల మనం కృష్ణ కృప పొందడానికి పాత్రలు అవుతాం. అంటే బలరాముడి కృప లేకుండా మనం కృష్ణుని కృప పొందలేం. బలరామ కృప పొందాలంటే గురువు కృప కావాలి, గురువు కృప లేకుండా బలరామ కృప పొందలేం.
అందుకనే మన గురువులకి మనం సేవ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ ఎప్పుడైతే మన పరంపరను మనం ఎప్పుడైతే మనం గౌరవిస్తున్నామో, నిజానికి మనం గురువుని మనం గౌరవిస్తున్నాం. ఇది గురువుని గౌరవించడం ఎంత ముఖ్యం అన్నది బలరాముడు రామహర్షణ నేను వధ లీల ద్వారా మనకు చూపిస్తాడు. రామహర్షణుడు సాక్షాత్తు వ్యాసదేవుని యొక్క శిష్యుడు అయినప్పటికీ బలరాముడు వచ్చినప్పుడు ఆది గురువుగా గురువుని గౌరవించకపోవడం అన్నది అది నచ్చని విషయం కాబట్టి ఆయన్ని దండిస్తాడు బలరాముడు. ఇటువంటి వాళ్ళు లోకానికి అంటగండి. ఎందుకని ఎవరికైతే గురువు మీద అభిమానం, గురువు మీద మమకారం, గురువు మీద గౌరవం ఉండదో అటువంటి వ్యక్తి ఉపదేశాలు చేయడానికి అనర్హుడు. గురు స్థానంలో కూర్చోడానికి అనర్హుడు. ఇక్కడ రామహర్షణ సుత గురువు స్థానంలో కూర్చున్నాడు, అందరికి ఉపదేశం ఇవ్వబోతున్నాడు. అటువంటి వ్యక్తి తన గురువుని ఆయన గురువు స్థానంలో ఆయన పూజలు అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ తన గురువు ఆది గురువు అయిన బలరాముని తన గురువుని ఆయన ఆ, పూ- గౌరవించడం లేదు. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా బలరాముడి యొక్క కృపకి పాత్రుడు కాదు. అంచేత మనం ఎప్పుడైనా ఒక గురువు మన గురువు స్థానంలో మనం ఏదైనా పొందాలనుకుంటే మనం మన గురువుల్ని గౌరవించడం అన్నది మనం చేయాల్సిన ప్రధాన కర్తవ్యం. మన గురువుల్ని గౌరవించకుండా మన గురువుల్ని పూజించకుండా మనం గురుస్థానంలో ఉండి పూజలు అందుకోవాలనుకుంటే అందుకోవచ్చేమో, కానీ బలరాముడి కృపకి మన పాత్రలు అవ్వం. బలరాముడు అటువంటి వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. బలరాముడు కృప లేకుండా కృష్ణ కృపకి మన పాత్రలు కాలే. అందుచేత మనం ఇప్పుడు కూడా బలరా గురువులకి గౌరవించాలన్న విషయాన్ని మనం గ్రహించి మన గురువుల్ని గౌరవించడం, గురువులకి మనం సత్కరించడం మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. దాంట్లో కాంప్రమైజ్ అయ్యాము అంటేనే మనం ఎక్కడో మన కృష్ణ చైతన్యంలో మనం అసంపూర్ణం అయిపోయామని అర్థం. చేత మనం మన యొక్క గురు స్థానంలో ఉన్న వ్యక్తుల్ని మనం గౌరవించడం అనేది చెయ్యాలి అన్నది బలరాముడు చేసిన ఒక నేను ఉపదేశాలు అంటే లెసన్స్ మనకి టీచ్ చేసిన లెసన్స్లో ఒక లెసన్. రెండోది ఇక్కడ చెప్తారు, బలరాముడు ఏనాడు కూడా కృష్ణుడికి నచ్చనిది కానీ కృష్ణుడికి వ్యతిరేకంగా కానీ ఏనాడు చేయలేదు. హా, బలరాముడు కృష్ణుడితో గొడవలు పడ్డాడు, పడలేదు అనలేదు, గొడవలు పడ్డాడు, కృష్ణుడినే మందలించాడు కూడా. కానీ అవన్నీ కూడా కృష్ణుడి యొక్క ఆనందం కోసం. ఎలాగైతే నారదముని కృష్ణుడి నుంచి పూజలు అందుకున్నాడో, ఆ పూజలు అందుకోవడం వెనకాతల నారదముని తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం కాదు, కృష్ణుడికి ఆనందం ఇవ్వడం కోసమే ఆయన ఆ పూజలు అందుకున్నాడు. నారదముని పూజలు అందుకోవడం వెనకాతలు కూడా కృష్ణుడికి ఆనందమే. అందుకే వాళ్ళు పతనం అవ్వలేదు. మనలాంటి వాళ్ళు అయితే పతనం అయిపోతాం. ఎందుకంటే మనకి వెంటనే కొమ్ములు వచ్చేస్తాయి. చూసా, కృష్ణుని నన్ను పూజించాడు, నా అంత గొప్పడు ఇంకెవడు లేడు. నన్ను చూస్తే కృష్ణుడే భయపడతాడు, నన్ను చూస్తే కృష్ణుడే లేచి నిలబడతాడు, నన్ను చూస్తే కృష్ణుడే కాళ్ళు వచ్చి పట్టుకుంటాడు అన్న గర్వంలో మనం వెళ్ళిపోతాం. సో అదే ఆ గర్వం లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు కృష్ణుడి లాంటి వ్యక్తితోటి పూజింపబడినా వాళ్ళు పతనం చెందకపోవడం కారణం అది.
సో అదే విధంగా బలరాముడు కూడా కృష్ణుడితో గొడవ పడినా, కృష్ణుని పొగిడినా, కృష్ణుని నేను మందలించినా, లేదా కృష్ణుని ఏం చేసినా సరే అవి కృష్ణుడి యొక్క ఆనందం కోసం తప్ప తన ఆనందం కోసం ఏనాడు కూడా అనుకోలేదు. అందుకనే చెప్తారు. ఉమ్, కృష్ణుడు బలరాముడికి ఇద్దరికి ఆ, కురుక్షేత్ర యుద్ధంలో ఒక ఆపోజిట్ ఒపీనియన్స్ ఉంటాయి. బలరాముడికి దుర్యోధనుడు చాలా ఇష్టం. అదేంటి బలరాముడు దుర్యోధన ఎందుకు ఇష్టపడతాడు? దుర్యోధన అధర్మపరుడు కదా, ఆయనకు తెలియదా? తెలియక కాదు, తెలుసు. చాలా సార్లు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవుల దగ్గరికి వచ్చి బలరాముడు బాధపడి ఏడుస్తూ ఉంటాడు కూడా, నీకు ఈ కష్టాలు ఏమిటిది? అంతేకాకుండా ఆ భావోద్రేకంలో గద తీసుకుని ఇప్పుడే ఈ కౌరవులందరినీ నాశనం చేసేస్తాను కూడా అన్న భావంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. ఆయన అటువంటి వ్యక్తి కూడా దుర్యోధన అంటే ఇష్టపడతాడు. అక్కడ కారణం ఏంటంటే అది భగవంతుడికి బలరాముడికి, అంటే కృష్ణుడికి బలరాముడికి ఉన్న ఇంకొక వ్యత్యాసం. కృష్ణుడు క్వాలిటీ చూస్తాడు, బలరాముడు ఫాల్ డౌన్ చూస్తాడు. ఎవడైతే పతితుడు అంటాడో వాడు దగ్గరికి బలరాముడు అంటాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మన కృప కోరితే కృష్ణుడు అడుగుతాడు, ఓకే నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తున్నావు లేదా, భక్తి సరి చేస్తున్నావు లేదా, అవన్నీ చూస్తాడు. సో కృష్ణుడిని బలరాముని ఇద్దరు నిలబెట్టి కృప ఇవ్వండి అంటే కృష్ణుడు చూస్తాడు, ఎవడు మంచిగా భక్తి చేస్తున్నాడో అని చూస్తాడు కృష్ణుడు. బలరాం చూస్తాడు, ఎవడు మంచిగా భక్తి చేయలేకపోతున్నాడో చూస్తుంటాడు. బలరాముడు ఎవడైతే భక్తి చేయలేకపోతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఉద్ధరించాలనుకుంటాడు. కృష్ణుడు ఎవరైతే బాగా భక్తి చేస్తున్నాడో వాళ్ళని ఉద్ధరించాలనుకుంటాడు. అంచేత బలరాముడికి తెలిసి ఈడు బాగా పతితుడు, వీడికి అసలు హోప్ లేదు అని తెలిసి దుర్యోధనుడికి, అందుకే ఆయన్నే ఉద్ధరించాలనుకుంటాడు నేను. అందుకే అలాంటి వాళ్ళంటేనే ఇష్టం బలరాముడు. అంచేత మనలాంటి అందరి పతితులకి అందరికీ ఆయనే. అయితే మన దురదృష్టవశాత్తు ఏంటంటే మనం పతితులం కానీ బలరాముడి కొరకు పాత్రలు అవలేకపోతున్నాం, ఎందుకంటే మనం పతితులం అన్న విషయం మనం అంగీకరించడం లేదు. అది ప్రాబ్లం. ఏనాడైతే మనం పతితులం అని మనం అంగీకరిస్తామో, నా అంత పతితులు ఇంకా ఎవడు లేడు, నా అంత అధముడు లేడు అని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆనాడు ఫస్ట్ కృప వచ్చేది బలరామ కృప. బలరాడి కృప కారణంగా మనం కృష్ణ కృపకు పాత్రలు అయిపోతాం. అంచేత బలరాముని కృప పొందాలి అంటే మన యొక్క పతిత స్థితిని మనం అంగీకరించాలి. మనం పతిత స్థితిలో లేకపోయాం అనుకున్న పని, పతిత స్థితిలో మనం ఎంత పెట్టుకుంటామో, ఎంత హతములుగా మనం చూసుకుంటామో అంత ఎక్కువ కృప మనం పొందుతూ ఉంటాం బలరాము నుంచి. అందుకే బలరాముడు పాండవుల కంటే దుర్యోధనకే కృప ఇవ్వాలనుకుంటాడు, కృష్ణుడు పాండవుల కృప ఇవ్వాలనుకుంటాడు, ఎందుకంటే పాండవులు భక్తులు. బలరాముడు పతితుల పార్టీ, అది దుర్యోధన పార్టీ ఆయన. సో ఇద్దరు యుద్ధం సమయం ఆసనం అవుతున్నప్పుడు ఇద్దరు ఒకసారి ఎదురు పడతారు, కృష్ణ బలరాములు ఇద్దరు. బలరాముడు అంటాడు, కృష్ణ చూడు ఎంత అఘాయిత్యం జరగబోతుంది, ఏమిటి వైపరీత్యం, ఈ కుటుంబ కలహం ఏంటి, కుటుంబం నాశనం అవబోతుంది, వంశ నాశనం అవబోతుంది అని చెప్పి బాధపడుతుంటాడు. అవునన్నా ఏం చేస్తాం మరి, నేను ఎంత ప్రయత్నించాను అయినా సరే యుద్ధం అవక తప్పడం లేదంటాడు. అందుకనే నేను నేను
మనం కూడా మరి ఎవరో ఒక పక్షంలో మనం యుద్ధం చేయాలి కాబట్టి నేను కౌరవుల పక్షంలో యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను. అంచేత పెద్దగా నేను నిర్ణయిస్తున్నాను, మనం కౌరవుల పక్షంలో యుద్ధం చేద్దాం అంటాడు బలరాముడు. కృష్ణుడి వెంటనే "హ? ఇదేంటిది, వాళ్ళ పక్షంలో ఎలా యుద్ధం చేస్తాం" అవును. అని అప్పుడు అంటాడు, అరే అన్న, ఎంత పని అయిపోయింది అంటాడు. ఏమైంది? ఇప్పుడే కొన్ని క్షణాల ముందే అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వచ్చారు నా దగ్గరికి, సహాయం చేయి, మా పక్షంలో యుద్ధం చేయండి, మా పక్షం యుద్ధం చేయండి అని చెప్పి. నేను వాళ్ళకి చెప్పాను, నా సైన్యం ఒక పక్క, నేను ఒక పక్క. అర్జునుడు ఏమో నన్నే కోరుకున్నాడు, దుర్యోధన ఏమో తన సైన్యాన్ని కోరుకున్నాడు. అంచేత నేను పాండవుల పక్షులు యుద్ధం చేయడానికి నిర్ణయం చేసుకున్నాను అంటాడు. బలరాముడి గొంతులో వీళ్ళకే పడిపోద్ది. ఇంకేం మాట్లాడలేడు, ఎందుకంటే కృష్ణుడికి నిర్ణయించుకున్నాక ఒక్క మాట కూడా మాట్లాడడు. కృష్ణుడి నిర్ణయం తన నిర్ణయం, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అది బలరాముడిలో ఉన్న గొప్పతనం. ఇది రెండో గుణం మనం నేర్చుకోవాల్సింది. ఒకసారి మన సుపీరియర్, మనం ఎవరైతే మన సుపీరియర్ అనుకున్నామో, ఎవరైతే మన గురువు లాంటి వాళ్ళు అనుకున్నామో, వాళ్ళకి మనకి చెప్పినప్పుడు అది నచ్చినా నచ్చకపోయినా మనం చేయడానికి సంసిద్ధం అవ్వాలి. చేయలేకపోయినా కనీసం దాన్ని అపోజ్ చేయకూడదు, వ్యతిరేకించకూడదు. అందుకే బలరాముడు వ్యతిరేకించడు. ఇప్పుడు ఆయన, నువ్వు చేసుకునే గౌరవ పక్షంలో చేస్తాను అంటే ఎవరితో యుద్ధం చేయాలి? కృష్ణుడితో యుద్ధం చేయాలి. ఉం. కృష్ణుడితో యుద్ధం చేయడం అనేది జరిగే పని కాదు. అందుకని అలాగని చెప్పి కూర్చుంటే, ఆల్రెడీ బలరాముడు అడిగాడు కాబట్టి బలరాముడు కాదని కూడా అనలేడు. సారీ, దుర్యోధన అడుగుతాడు వచ్చి. దుర్యోధన అడిగాడు కాబట్టి దుర్యోధన అంటే ఇష్టం, ఆల్రెడీ ఇష్టం కాబట్టి కాదని చెప్పలేడు. అందుకని ఆయన యుద్ధాన్ని వదిలేసి, యుద్ధరంగం వదిలేసి పుణ్యక్షేత్రం వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు. తీర్థయాత్రలు వెళ్ళిపోతాడు. అయితే అక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు చెప్తారు, ఆయన అన్ని క్షేత్రాలు తిరిగారు, ఒక జగన్నాథపురి మాత్రం తిరగలేదు, వెళ్ళలేదట. ఎందుకంటే జగన్నాథపురంలో, జగన్నాథపురిలో బలరాముని కూడా కృష్ణునితో సమానంగా కూర్చోబెట్టి సమాన స్థాయిలో సమానంగా పూజిస్తారు. అది ఆయన చూడదలుచుకోలేదు. అంచేత ఆయన తనను తాను కృష్ణునితో సమానంగా పూజింపబడడం చూడదలుచుకోలేదు. అందుకని ఆయన జగన్నాథపురి దర్శించడట. అంటే ఇసుమంత కూడా ఏ చోట కూడా తను కృష్ణునితో సమానము, నేను భగవంతుడితో సమానం, భగవంతుడితో సమానం, నన్ను కూడా పూజించాలి అన్న కోరిక ఏ కొసాన కూడా లేదు బలరాముడికి. మనకు అలా కాదు, కొన్ని రోజులు పోతే మనల్ని మన సీనియర్లతో సమానంగా చూడాలి, పొగడాలి అన్న కోరికలు మళ్ళీ పెరిగిపోతాయి. అలా జరగకపోతే గొడవలు కూడా చేసుకుంటాం. భక్తులపై ఇందు కూడా చాలా మంది గొడవలు కూడా పడడానికి మనం వెనకాడం, మన సీనియర్లు కానీ మనకి అవమానపరిస్తే. ఫస్ట్ వాళ్ళ కృప వల్ల వాళ్ళకి నమస్కారం చేసి, వాళ్ళ యొక్క నమస్కారం చేసి వాళ్ళకి దాసుడు అన్న భావంలోనే మనం వాళ్ళని, మన గుణాలు పెంపొందించుకొని మనం పెద్ద అవుతాం. పెద్ద అయ్యాక వాళ్ళు ఏమైనా మనకు నచ్చిందంటే మనం వాళ్ళతో గొడవలు పడి నువ్వెంత అంటాం. కానీ బలరాముడికి ఆ గుణం ఏ కొసాన కూడా లేదు. బలరాముడి యొక్క కృప పొందాలి అంటే మనం ఈ భావంలో ఉండాలి, ఈ భావన పెంపొందించుకోవాలి. అంటే ఏ కొసాన కూడా మనకి భగవంతుడిలాగా లేదంటే మన గురువులాగా మనం కూడా గౌరవించబడాలి,
మన గురు స్థానంలో మనం పట్టుకుని ఊహించుకోవడం అంత అది ఇంకా చేయకూడదు. అది చేసామంటే ఇంకా మనం బలరాముని కృపను కోల్పోయినట్లే. కానీ ఊహాత్మకంగా కూడా ఆలోచించకూడదు మనం. ఓకే, మన గురువుని అందరూ ఇలా పూజ చేస్తున్నారు, భవిష్యత్తులో నన్ను కూడా ఇలా పూజ చేస్తారు, ఇలా పూజ చేయాలి అన్న అన్న ఆలోచన రాకూడదు. అందుకే బలరాముడు ఆ పూరి క్షేత్రాన్ని దర్శించలేదట. అంతేకాదు, ఇంకొక అదో ఉదాహరణ కూడా చూడొచ్చు మనం బలరాముడు సీతల్లో. బలరాముడు దేవకికి ఆరుగురు సంతానం పుట్టారు, చనిపోయారు. ఏడో సంతానంగా బలరాముడు గర్భప్రవేశం చేస్తాడు. చేసి ఆ గర్భంలో 7 నెలలు ఉన్న తర్వాత, 7 నెలల తర్వాత ఆయన గర్భస్రావం జరుగుతుంది. ఏమిటి గర్భస్రావం? బాహ్యంగా లోకానికి లౌకికంగా గర్భస్రావం. కానీ ఆయన ఆధ్యాత్మికంగా రోహిణి, సారీ, దేవకి గర్భంలోంచి రోహిణి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయబడతాడు. అది మనందరికీ తెలిసిందే. అలాగే ఎందుకు జరిగింది? ఎందుకంటే వాసుదేవుడికి 8 మంది భార్యలు. ఆ 8 మంది భార్యలో దేవకి ప్రధాన రాణి. అంచేత ఆయన ప్రధాన రాణిగా ఒక పుత్రుడుగా చెప్పించుకోదలుచుకోలేదు, గుర్తించబడదలుచుకోలేదు. చూడండి, అంచేత ఆయన గర్భం, ఆమె యొక్క గర్భంలో ప్రవేశించిన ఆయన ఆయన యొక్క పుత్రుడిగా బయటికి రాదలుచుకోలేదు. బలరాముడు ఎవడు? దేవకి పుత్రుడు. మరి కృష్ణుడు కూడా దేవకి పుత్రుడు, నేను దేవకి పుత్రుడు, ఇద్దరు సమానం ఎలాగవుతాం? అది అయ్యే ప్రసక్తే లేదు. అని ఏ కొసాన కూడా కృష్ణుడితో సమానమైన కీర్తి కానీ, శుక్రుడితో సమానమైన స్థానం కానీ, కృష్ణుడితో సమానమైన పూజ కానీ ఎక్కడ కూడా ఆశించిన వ్యక్తి బలరాముడు. అందుకే ఆయన ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు పుట్టక ముందు. మనకి ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. ఆయన ఎలాగో దేవకి గర్భంలో పుట్టకూడదు అనుకున్నప్పుడు దేవకి గర్భంలో ప్రవేశించాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ రోహిణి గర్భంలోకి ప్రవేశించి రోహిణి గర్భంలోనే జన్మ తీసుకోవచ్చు కదా. దేవకి గర్భంలో ప్రవేశించడం దేనికి? దేవకి గర్భం నుంచి మళ్ళీ రోహిణి గర్భంలో ప్రవేశించడం దేనికి? ఇంత 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 కాంప్లికేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ చెప్తారు, గర్భ కృష్ణుడు గర్భంలో ప్రవేశించబోతున్నాడు కాబట్టి దేవకి గర్భంలో దేవకి గర్భాన్ని శుభ్రం చేయడం కోసం బలరాముడు ప్రవేశిస్తాడు. బలరాముడు ప్రవేశించి దేవకి గర్భాన్ని మొత్తాన్ని క్లీన్ చేసి రెడీ చేసి భగవంతుడి కోసం అన్ని సంసిద్ధం చేసి బయటికి వెళ్ళిపోయాడు. అంటే దేవకి గర్భంలో బలరాముడు ప్రవేశించడం వెనక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటి? తను దేవకి సుతుడిగా పిలిపించుకోవడం కోసం కాదు, భగవంతుడికి రావడానికి ముందు అన్ని పరిశుభ్రం చేసి నీట్గా రెడీ చేసి పెట్టడం కోసం. అది బలరాం యొక్క భావన. ఏనాడు కూడా బలరాముడు కృష్ణుల్లా పూజింపడాలన్న ఉద్దేశం ఎక్కడ మనం చూడలేం. ఆ భావన ఏనాడు లేడు. అందుకే ద్వితీయ శ్రేణి అంటే రెండో భార్యగా గుర్తించబడ్డ రోహిణి గర్భంలోకి ఆయన సుతుడిగానే ఉండాలనుకున్నారు తప్ప దేవకి సుతుడిగా ఏనాడు కూడా పిలిపించుకోలేదు. ఎందుకంటే కృష్ణుడు దేవకి సుతుడు, నేను దేవకి సుతుడు. నో వే. అలా జరగడానికి అసంభవం. అలా జరగనే ఉంది. అది బలరాం యొక్క భావన. బలరాం ఏ కొసాన కూడా కృష్ణుల్లా గుర్తించబడాలని కానీ, కృష్ణుల్లాగా నేను గౌరవించబడాలని కానీ
కృష్ణుడితో సమానంగా ఉండాలని కానీ ఏ కొసాడ కూడా లేని వ్యక్తి, భావన లేని వ్యక్తి. ఇప్పుడు సేవకుడిగానే ఉండాలనుకున్నాడు, సేవకుడిగానే ఉన్నాడు, సేవకుడిగానే చేశాడు సేవలు. ఎప్పుడైతే మనం కూడా అటువంటి భావంలోనే ఎప్పుడైతే కృష్ణుడి సేవ చేస్తుంటామో ఆటోమేటిక్గా మనం బలరాముడి కృప పాత్రలు అయిపోతాం. దాని తోడు ఎప్పుడైతే మన పద్ధతిలో నేను చేయలేకపోతున్నాను, నాకు కష్టం అయిపోతుంది అన్న భావనలో ఉంటామో బలరాముడు ఆల్రెడీ అటువంటి వాళ్ళకి రెడీ కృప ఇవ్వడానికి. మనం పద్ధతిలో అనుకున్నప్పుడు ఆల్రెడీ కృప ఇవ్వడానికి రెడీ. దాంతోపాటు ఆల్రెడీ మనం ఆ గుణాలను బట్టి ఉంటే బలరాముడికి ఎంత ప్రియులు అయిపోతాం, ఎంత తొందరగా మనం బలరాముడి కృప వచ్చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా తొందరగా ప్రసన్న అయిపోయిన వ్యక్తి, ప్రసన్న అయిపోయే వ్యక్తి ఆయన. మనం ఎంత తప్పులు చేసినా సరే కోపగించుకున్న క్షమించడంలో వెనకాడని వ్యక్తి బలరాముడు. వెంటనే క్షమించేస్తాడు. అది సాంబుడు యొక్క వివాహ లీల ద్వారా బలరాముడు మనకు ప్రదర్శించాడు. సాంబుడు జాంబవతి పుత్రుడైన సాంబుడు దుర్యోధను పుత్రికైన లక్ష్మణ కుమారుని లక్ష్మణని ప్రేమిస్తారు. ఆ స్వయంవరంలో సాంబుడు లక్ష్మణ్ని లక్ష్మణ్ కూడా ప్రేమిస్తుంది. అయితే అపహరించుకొని తీసుకురాకపోతాడు. తీసుకురాకపోతే వీళ్ళందరూ అన్యాయంగా ఎలాగైతే పద్మవ్యూహం తర్వాత మళ్ళీ అదే రకంగా అభిమన్యుని చంపారో అదే రకంగా వీళ్ళందరూ కూడా కురు శ్రేష్ఠులందరూ కూడా కలిసి సాంబను ఒక్కడిగా చేసి వాళ్ళు బంధిస్తారు. అది వీళ్ళకి ఎవరికి తెలియదు యదు వంశంలో. ఎందుకంటే ఎవరికి చెప్పలేదు ఆయన. చెప్పని సాంబడు వెళ్ళిపోయి తెచ్చుకుందాం అనుకుంటాడు. అంటే వీళ్ళందరూ ఏమంటే ఎక్కడికో వెళ్ళుంటాడు, విహారంకి వెళ్ళుంటాడు అని చెప్పి వారం రోజుల నుంచి చూస్తున్నారు, ఇంకా రాకపోయేటప్పటికి వాళ్ళకి డౌట్ ఏమైంది, ఇన్ని రోజులు ఏంది, అసలు కబురు లేదు, ఏం లేదు, ఏంటి అనుకునేటప్పటికి నారదముని వచ్చి చెప్తాడు. ఏడు తెలిసేది ఇంకా ఆయన అక్కడ బంధించి కూర్చున్నా, ఇంత అన్యాయం జరిగిందా. వెంటనే కృష్ణుడు సమక్షంలో ఆ మీటింగ్ జరిగితే యదు వంశపు రాజులందరూ కూడా, యదు శ్రేష్ఠులందరూ కూడా నిర్ణయిస్తారు తక్షణమే హస్తినాపురాన్ని మనం యుద్ధం ప్రకటించి దాన్ని నాశనం చేసేయాలి అని చెప్పి సంసిద్ధం అయిపోతారు. కృష్ణుడు కూడా సమ్మతిస్తాడు. కానీ బలరాముడు ఒక నోనం లేదు, నాకు ఒక అవకాశం ఇవ్వండి. దుర్యోధను నేను చెప్పింది కాదండు. అంచేత నేను వెళ్ళి మాట్లాడి ఇదంతా సామరస్యంగా నేను పరిష్కరించుకొని వస్తానని చెప్తాడు. బలరాముడు వచ్చాడని తెలియగానే అందరూ కురుశ్రేష్ఠులు అందరూ వస్తారు. దుర్యోధనుడు వీళ్ళందరూ వచ్చి గౌరవించి ఎంతో సత్కరించి ఎన్నో చేస్తారు. రాజవైభవంగా ఆహ్వానం పలుకుతారు. కూర్చోబెడతారు. కూర్చోబెడతా ఏంటి మీరు రాక మీరు ఇంత మా అంత అదృష్టం మాకు వచ్చారని చెప్పి అంటే ఏం లేదు, మా సాంబుని మీరు బంధించారట అన్యాయంగా, ఆయన వదిలేయండి. ఆ, నేను అది దాన్ని చెప్పడం కోసం వచ్చి అడగడం కోసం వచ్చాను చెప్పారు. అనగానే అంతే ఇది మళ్ళీ లేస్తారు. లేచి ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏమనుకుంటున్నారు. సాంబడు మా మా దగ్గరికి సింహాల మధ్యలోకి వచ్చి సింహం యొక్క దీన్ని తీసుకెళ్ళిపోవాలన్నట్టుగా ప్రయత్నిస్తే సింహాలు ఊరుకుంటాయా. అదేవిధంగా మా సమక్షంలో మా కస్టడీలో మా సంరక్షణలో ఉన్న లక్ష్మణ్ కుమార్ని లక్ష్మణ్ లక్ష్మణ్ అదే లక్ష్మణ్ని తీసుకెళ్ళిపోతారంటే మేము ఊరుకుంటాం అని చెప్పి
అంటారు. అనేటప్పటికీ అంటాడు, బలరాముడు అంటాడు, అదేంటిది ఎలాగంటారు, ఏదైనా మనం బంధువులం, దాంట్లో మాకేం తక్కువ ఉంది, మా అవసరంకి ఏం తక్కువ ఉంది, మేము రాజులే మీరు రాజులే. ఉం? క్షత్రియులు పుత్రులు స్వయంవరంలో ఎవరినైనా గెలుచుకోవచ్చు. స్వయంవరంలో గెలుచుకున్నాను అనుకుని ఆయన్ని ఏం? మీరు చేయండి. అందులో ఆల్రెడీ మా 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 సాంబుడు చాలా పరాక్రమం చూపించాడు, మీ అందరూ ఆయన్ని అన్యాయంగా బంధించారని తెలిసింది. అంచేత మీరు అన్యాయంగా చేసి బంధించారు కాబట్టి ఆయన విడిచిపెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. దానికి ఇంక వీళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చి కౌరవులు అంటారు, చెప్పులు వచ్చి నెత్తి మీద కూర్చోాలనుకున్న చెప్పులు కాళ్ళ కింద పడ ఉండాల్సిన చెప్పులు నెత్తి మీద ఇచ్చి కూర్చుంటామని అంటున్నారు. కలియుగం ఉంటే ఇలాగే ఉంటుంది, కలియుగ ప్రభావం ఎలాగుంటుంది ఈ రోజే చూస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు అనేటప్పటికీ ఇంకా బలరాముడికి కోపం వస్తుంది. ఏంటంటే ఇది మమ్మల్ని చెప్పులతో పోలుస్తారా నన్ను, నేను ఇంత మంచిగా నీరు చెప్తాను, నేను అణిగమణిగి ఉండాలా కాలు కింద, నన్ను ఇప్పుడు ఈరోజు నేను మంచి చెప్తే అది నెత్తికెక్కానంటారా, వీళ్ళకి పొగరెక్కింది చూస్తాను చూడని చెప్పి ఆయన తన హలాన్ని తీసుకొని మొత్తం హస్తినాపురాన్ని మొత్తం నిమిషాలకు లాగేస్తుంటాడు. దానికి మొత్తం అంతా ఉనికి బిల్డింగ్లన్నీ కొలాస బలిపోతుంటే ఇంకా పరిగెట్టుకు వచ్చి మళ్ళీ బతిమలాడతారు. ఇలాగొచ్చి కాలు మీద పడిన తక్షణమే వదిలేశాడు, ఇంకేం చేయలేదు. అంటే ఎంత అపరాధం చేసినా క్షమించడానికి ముందుంటాడు వ్యక్తి బలరాముడు. కృష్ణుడు కనబడ్డు, కానీ కృష్ణుడు అంత అంత చూస్తాడు. బలరాముడు క్షమిస్తుంటాడు. అంత అంత చూడ్డాడు. ఆయన ఇచ్చే కృప వేరు. ఉం? రెండు కృపలు. అంచేత బలరాముడు కృప చాలా సరళమైన కృప, చాలా అద్భుతమైన కృప. అందుకనే 11వ అధ్యాయంలో, భగవద్గీత 11వ అధ్యాయంలో విశ్వరూప ప్రదర్శించినప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటాడు విశ్వరూపం తాలూకా గొప్పతనం. దాంట్లో సంజయుడు చూస్తాడు సూర్యుడు ఏదో కృష్ణుడు ఏ విధంగా తేజవంతుడు ఉన్నాడంటే ఒక కోటాను కోట్ల సూర్యులు ఒక్కసారే ఉదయిస్తే ఎంత తేజం వస్తుందో అంత తేజస్తో ఈయన వెలిగిపోతున్నాడు అని చెప్పి. మనకు అందరూ తెలుసు, ఒక ఒక సూర్యుడిని మనం భరించలేకపోతున్నాం. సమ్మర్లో ఒక సూర్యుడు బాబా ఎక్కడ, ఎందుకు ఈ సూర్యుడు ఎక్కడ ఉంటున్నాడు, ఎప్పుడు తెల్లారుతుందంటే భయపడిపోతాం సమ్మర్లలో, ఎందుకని ఆ వేడి మనం తట్టుకోలేక. ఇంకా అర్థం చేసుకొని వెయ్యి లేదా కోట్ల, వెయ్యిలు కోట్ల సూర్యులు ఒక్కసారే ఉదయిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో. అది కృష్ణుడి కృప. కృష్ణుడి కృప అంటే సూర్యుడు లేకపోతే మనకి మళ్ళీ మనం అలాగే చెప్పి సూర్యుని తీసేద్దామా, సూర్యుని తీసేస్తే మొత్తం అతలాకుతలం, విశ్వం ఏది ముందుకు జరగదు. సూర్యుడు లేదే విశ్వంలో మనం ఇంకా ఏం లేదు. అదే విధంగా కృష్ణ కృప లేదే ఏం లేదు. కానీ కృష్ణ కృప ఎలాంటిది, సూర్యుని యొక్క తేజం, అది కావాలి కానీ డీల్ చేయడం కష్టం. కానీ బలరాముడి కృప ఎలాంటిది, నితాయి పథకముల కోటి చంద్ర సుశీతల. కోటి చంద్రులు ఒక్కసారి వస్తే మనం మనకి ఎలాగుంటుంది, పౌర్ణమి రోజులో ఒక చల్లగా ఉంటుంది, అబ్బా ఇలాంటి చంద్రులు ఇంకా 10 మంది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు 10 అనుకుంటున్నాం, కోట్ల చంద్రులను ఒకసారి పెడితే ఏమిటో వచ్చేదే ఆ మధురత్వమే నిత అదే బలరాముడి యొక్క కృప. బలరాముడి కృప ఎలాగుంటుంది, కోటి చంద్రుల కాంతివంతం ఇచ్చే ఆనందాన్ని ఇస్తుంది.
కృష్ణ కృపలాగా కోటి సూర్యులు వస్తే ఉంటే వచ్చే ఆనందం వస్తుంది. రెండు అవసరమే, కానీ రెండిట్లో చాలా తేడా. కృష్ణుని కృపను భరించాలంటే తపస్సు అవసరం. సూర్యుని హ్యాండిల్ చేయాలంటే కష్టం. చంద్రుని హ్యాండిల్ చేయాలంటే ఈజీ. సో బలరాముడి కృపను హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. సూర్యుని కృపను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అంచేత బలరాముడి కృప అనేది ఎంతో ఆ, ఆహ్లాదకరమైంది, ఎంతో మధురమైంది, చాలా ఈజీగా వచ్చేది. అంచేత ఈ బలరాముడి యొక్క కృప కావాలి అంటే మనం ఈ పద్ధతులుగా మనం చేయాలి, మనం చేసుకోవాలి. ఇంకోటి చెప్తారు, ఉమ్, దేవకి దేవకి గర్భంలో ఆరుగురు గర్భ ఆరుగురు చనిపోయిన తర్వాత ఏడో వ్యక్తి ఆ, బలరాముడు, ఎనిమిదో వ్యక్తి భగవానుడు. ఈ ఆరుగురు పుత్రుల్ని ఆరు అనర్థాలతో పోలుస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యం. ఎప్పుడైతే ఈ ఆరు అనర్థాలు తొలగుతాయో అప్పుడు గురు కృప వస్తుంది, బలరామ కృప వస్తుంది. బలరాముడు ప్రవేశిస్తాడు ఆ హృదయంలో. ఎప్పుడైతే బలరాం ప్రవేశిస్తాడో వెనకాతలే భగవానుడు కూడా ప్రవేశిస్తాడు, భగవానుడు కూడా వస్తాడు. అంచేత మనం బలరాముడు గురు కృప లేదా బలరాముడు కృప పొందాలి అంటే మనలో ఈ ఆరు అనర్థాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నం జరగాలి. ఈ ఆరు అనర్థాన్ని తొలగించుకోవడం ద్వారా మనం బలరాముడి కృపను పొందడానికి పొందగలుగుతాం. బలరాముడి కృప ఎప్పుడైతే పొందామో భగవంతుడి కృపకు పాత్రలో అయిపోతాం. సో ఈ విధంగా బలరాముడి కృప అనేది మనకి జీవితంలో ఎంతో 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 ముఖ్యం. బలరాముడి కృపని మనం ఆస్వాదించడం కానీ, బలరాముడి కృపని పొందడం పొందడం ఎలాగ ఈజీ, దాని కృపని ఆస్వాదించడం కూడా చాలా ఈజీ. కృష్ణ కృప కృష్ణ కృప వచ్చిన తర్వాత ఏమైంది? కృష్ణ కృప గోకులం మీద పడిన తర్వాత గోకులంలో అందరికీ కష్టాలు మొదలయ్యాయి. అది డిఫరెంట్ ఫ్లేవర్. కృష్ణ కృప హ్యాండిల్ చేయలేం, అలా వదులుకోలేం. ఎలాగంటే చాలా లావుగా ఉన్న కొడుకుని ఎత్తుకోవడం అన్నమాట పిల్లలు. ఆ పిల్లల్ని ఎత్తుకుంటే చాలా మనకు భుజాలు నొప్పి పెడితే, కాళ్ళు నొప్పి పెడితే, నడుము నొప్పి అన్ని నొప్పి పెడుతుంది, కానీ వదలలేము. కష్టపడాలి కృష్ణ కృపను పొందాలంటే. గోపికలందరూ అందుకే వాళ్ళు కృష్ణ కృప పొందారు, కానీ బాధలు పడుతున్నారు. కృష్ణ విరహంలో దహించిపోతున్నారు. బలరామ కృప అలా కాదు, అది వేరే కృప. దాన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. అందుకనే మనం బలరాముడి కృప పొందాలి అంటే, ఇప్పుడు ఎలాగైతే ఈ గర్భంలో దేవకి గర్భంలో ఎందుకు ప్రవేశించాడని ఎవరికీ తెలియదు, ఏనాడు కూడా చెప్పుకోలేదు ఆయన. తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాడో ఏనాడు చెప్పుకోలేదు. రోమహర్ష సుతుని సంహరించిన తర్వాత అక్కడున్న ఋషులందరూ అంటారు, మీరు బ్రాహ్మణుడు ఎలాగా, మీరు క్షత్రియులు, క్షత్రియులు ఒక క్షత్రియ బ్రాహ్మణులు వధించడం అనేది చాలా అన్యాయం, చాలా పాపం. హా, నో డౌట్ మీరు దేవాది దేవుడు, మీరు ఏదైనా చేయొచ్చు, మీకు నియమాలతో సంబంధం లేదు. కానీ ఇక్కడ మనకి లీలా రూపంలో మీరు ఉన్నప్పుడు మీకు చేసిన తప్పు, దాన్ని ప్రాయశ్చిత్తం చేయాలని చెప్పి ఋషులు అంటారు. బలరాముడు ఒక్క మాట వాదించడు, నేను చేసిన రైటా రైటా తప్ప తప్పని ఎంతమంది అంటున్నారు.
ఎదురించండి అని చెప్పి ఏం లేదు. బలరాముడు అలా ప్రశ్నిస్తుంటే ఒకడు మాట్లాడి ఉండేవాడు కాదు. ఓకే, మీరన్న ప్రకారం నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పి. సో ఈ విధంగా ఏ నాడు ఏ కొసాను కూడా తను చేసిన లీలల్లో తను చేసిన కార్యాలు ఏనాడు కూడా తను గొప్పగా చెప్పుకొని వ్యక్తి అది గుర్తించబడాలి. దానికోసం నా లీలలు కానీ నా యొక్క భావన గుర్తించబడాలని కోరుకోని వ్యక్తి బలరాముడు. ఎప్పుడైతే మనం కూడా అటువంటి భావంతో సేవ చేస్తామో అప్పుడు మనం కూడా భగవంతు కృప భగవంతు కృపకి బలరామ కృపకి పాత్రలు అయిపోతాం. మనం సేవ చేస్తున్నాం బలరాముడిలాగా. మనం ఎన్నో కొంతమంది ఉంటారు, లెఫ్ట్ A to Z ఒక మాట మాట్లాడకుండా చేస్తుంటారు. కానీ ప్రాబ్లం బలరాముడిలాగా ఎందుకు మనం పొందడం, బలరామ కృప ఎందుకు పొందడం లేదంటే ఎక్కడో ఒక చోట మూలన మనకు ఒక కోరిక ఉండిపోద్ది. నాది నాది గుర్తింపు జరగాలి. నా నా సేవను ఎవరు గుర్తించడం లేదు. మన సేవ చేసిన తర్వాత మన తోటి వాళ్ళని ఎవరైనా పొగుడుతుంటే, అరే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆయన ఇంత పొగిడాడు, ఆయన కంటే ఎక్కువ సేవ చేశాను, నా పేరు కూడా ఎత్తలేదు ఈయన అని లోపల ఒక చిన్న బాధ వచ్చేస్తుంది. ఆ బాధ వల్ల మనం బలరాముడు కృపను కోల్పోతున్నాం. ఇక బలరాముడి కృపను కోల్పోతే కృష్ణ కృపను వదిలేయండి. వచ్చేది ఎప్పుడైతే మనకి నిస్వార్థంగా ఎటువంటి అపేక్ష లేకుండా సేవ చేస్తూ వెళ్ళిపోతామో అటువంటి వ్యక్తికి బలరాముడి కృప ఖచ్చితంగా దొరుకుతుంది. బలరాముడి కృప కొలితే కృష్ణుడు మన చేతిలో ఉన్నట్టు. చేత మనం బలరాముడి కృప పొందాలి అంటే సేవాభావంలో ఉండాలి. ఆ సేవ గుర్తించబడాలన్న అపేక్ష ఏ కోసాన కూడా ఉండకూడదు. ఆ విధంగా ఎప్పుడైతే మనం సేవ చేస్తామో ఆటోమేటిక్గా బలరాముడు మనకు కృప ఇవ్వకుండా ఉండడు. బలరాముడి కృప కారణంగా మనం కృష్ణ కృప కూడా పాత్రలు అయిపోతాం. అంచేత ఈరోజు మనం బలరాముని మనం ఏం ప్రార్థించిందంటే, మనం సేవ చేసే గుణం ఎలాగో లేదు, కానీ ఉన్నంత వరకు ఆ సేవా గుణం ఇచ్చి ఆ సేవ కూడా తను ఏ విధంగా అయితే కృష్ణుడికి సేవ చేస్తున్నాడో మూడో వ్యక్తికి తెలియకుండా, అదే విధంగా ఎటువంటి కీర్తి ప్రతిష్ట అపేక్ష లేకుండా కేవలం భగవంతుడికి ఆనందం కోసమే సేవ చేసే విధంగా మన మనసుకి బుద్ధిని మన మనసుని మార్చి మనకు అటువంటి బుద్ధిని ఇవ్వాలని వేడుకుంటూ మనం ఈ బలరాము జయంతి యొక్క ఈ ప్రవచనాన్ని నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ. మిగతా కొన్ని లీలలు, కొన్ని కొన్ని రాక్షసుల్ని బలరాం చంపుతాడు. ధేనుకాసురుడు, ఆ, అది ఆ, అరిష్టాసురుడా, వాళ్ళు వాళ్ళగా రూపాలు అవన్నీ కూడా వాళ్ళు కొన్ని అనర్థాలకి వాళ్ళ ప్రతీకలు. అవి ఓన్లీ గురువు మాత్రమే తొలగించగలరు కాబట్టి ఆ గురువుగా ఆయన సంహరిస్తాడు వాళ్ళని. అవన్నీ మనం ఆల్రెడీ ఒకసారి చర్చించాం. సో చేత కానీ మెయిన్ బలరాం యొక్క తత్వం వెనకాతల ఉన్న మర్మం ఇది. బలరాం యొక్క కృపను మనం పొందాలంటే ఈ సేవాభావాన్ని అహైతుక అప్రతిహత, ఎటువంటి కోరిక లేకుండా నిరంతరంగా మనం ఎటువంటి ఆటంకం కలిగించుకోకుండా మనం చేయగలిగేటట్టుగా చెయ్యాలి. కృష్ణుడికే
ఓన్లీ కేవలం భగవంతుడి యొక్క ఆనందం కోసమే చెయ్యాలి అన్న భావంతో చేసినప్పుడు మనం కృష్ణ కృప కోసం చేస్తాం, కానీ బలరాం ముందు పరిగెట్టుకు వచ్చేస్తాడు కృప ఇవ్వడానికి. సో అటువంటి మనోబుద్ధిని మనందరికి ఇవ్వాలని చెప్పి వేడుకుంటూ మనం కూడా ముగిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా మీరు చర్చించిందా? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. నేను ప్రభు, నాకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే మీ వాళ్ళ లెక్చర్ చెప్పినాక, అంటే ఇప్పుడు బలరాముడే మనకి ఈజీగా మర్సీ ఇచ్చినప్పుడు ఎంత మరి కృష్ణుడిని ఎందుకు పూజించాలి ప్రభు? అంటే ఇఫ్ హీస్ మోర్ మర్సీఫుల్ దాన్ కృష్ణ, అంటే నాకు అది అదే అర్థం కావట్లేదు. అంటే బట్ స్టిల్ పీపుల్ వీఆర్ ఆల్ రన్నింగ్ బిహైండ్ కృష్ణ ఉంది, రైట్ ప్రభు? బికాస్ అల్టిమేట్లీ బలరాముడు కూడా ఎవరి దగ్గర తీసుకెళ్తాడు? కృష్ణుడి దగ్గరికి. Yes. బలరాముడు ఏం చేస్తున్నాడు? కృష్ణుడు చెప్పింది పాటించేటట్టు చేయిస్తున్నాడు. సో అల్టిమేట్ మన బలరాముడి కృప పొందితే ఏం చేస్తాం? కృష్ణుడు చెప్పిన ఉపదేశాలని ఆదేశాలని మనం పాటించడానికి ప్రయత్నిస్తాం. అదే మనం చేస్తున్నాం. అంటే ప్రభు, స్పిరిచువల్ వరల్డ్ లో ఇప్పుడు బలరాముడు మనకి బృందావనంలో ఉండరా ప్రభు? సపరేట్ ప్లానెట్లు ఉంటారా ప్రభు? బలరాముడు బృందావనంలోనే ఉంటాడు. బలరాముడు బృందావనంలో ఉంటాడు, కానీ బలరాముడు లీలలు వేరు, కృష్ణుడు. చూడండి, ఇంకా నేను చెప్పలేదు చాలా విషయాలు. కృష్ణుడు గోపికలు కలిసి వెళ్తే ఆ ప్రదేశంలోకి బలరాముడు వెళ్ళేవాడు కాదు. మ్మ్. ఎందుకంటే బలరాముడు ముందు గోపికలు, ఎందుకంటే బలరాముడు పెద్ద వ్యక్తి కదా కృష్ణుడి కంటే. మ్మ్. ఎక్కడ మొగమాట పడి వాళ్ళకి డిస్టర్బ్ కలుగుతుందని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పాదాలు అచ్చులు పడుతుండేవి అందరివి. ఆ పాదాల యొక్క ముద్రలను చూసి, ఓ కృష్ణుడు ఈ పక్కన వెళ్ళాడు, మనం ఇటు వెళ్ళకూడదని చెప్పి బలరాముడు వేరే చోటుకి వెళ్ళిపోతుండేవాడు. అంటే బలరాముడు ఇంకా ఓన్ కేవలం కృష్ణుడి యొక్క ఆనందం, కృష్ణుడికి ఎటువంటి ఆనందం, ఎటువంటి అంతరాయం కలగకూడదు అన్నదే భావన. సంచేత ఎప్పుడైతే మనం అలాగా కృష్ణుడు చెప్పినట్టు నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం, బలరాముడు ఆల్రెడీ ఆనందపడిపోయి వచ్చి కురిపిచ్చేస్తాడు మనకి. ఇంకా మనం వేరే చేయక్కర్లేదు మనం. అంచేది ఎప్పుడైతే మన కృష్ణుడు అలా చేయలేని వాళ్ళకి మనకి ఇప్పుడు బలరాముడు మర్సి తీసుకోవాలంటున్నారు. ఎప్పుడైతే మన కృష్ణ కోసం, అదే చెప్తుంది కదా, మనం కృష్ణ కోసం ప్రయత్నిస్తాం, కృష్ణ కోసం ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా బలరామ కృప వచ్చేస్తుంది. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం? మనం కృష్ణుడు సేవ చేయాలనుకుంటున్నాం, కానీ సేవల భావంలో ప్రాబ్లం వల్ల మనకు బలరామ కృప పొందలేకపోతుంది. మనకి సేవ చేయాలని భావన ఉంది, సేవ చేయాలని కోరిక అది బాగానే ఉంది, కానీ ఆ భావన ఎక్కడో గుర్తింపు కావాలి అన్న భావన వల్ల బలరామ కృప మనం పొందలేకపోతున్నాం. బలరామ కృప పొందలేకపోవడం వల్ల కృష్ణ కృప కూడా పొందలేకపోతున్నాం. ప్రయత్నం జరుగుతున్నాం, అది ప్రాబ్లం. మనకు కృష్ణ ప్రభు, అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. గోప కృష్ణుడి కంటే బలరాముడి దగ్గరే ఉంటారు, బలరామ పక్షంలో ఉంటారు, బలరాముడితో ఆడతారు, అనుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా మన భావం, ఆ భావనలో కూడా చేయొచ్చు. అప్పుడు మన కృష్ణుడితో సంబంధం లేదు, బలరాముడే మనకు అన్ని సర్వం. అట్లాడుకుంటూ ఉంటారు ప్రభు. ఓకే. ఆ, కొంతమంది గోపికలు ఉన్నారు, వాళ్ళు కృష్ణుని పట్టించుకోరు, బలరాముడే కావాలి వాళ్ళకి, ఆయనకి, వాళ్ళందరికీ. బట్ దే కొంతమంది విల్ ఆల్ గో బ్యాక్ టు గోలోక్ బృందావనంలోనే బృందావన్ ఉంటారు, ప్రభు. బృందావనంలోనే ఉంటారు, ఓకే. కానీ వాళ్ళు బలరాముడితో పాటు ఉంటారు. కొంతమంది గోప బాలుడు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బలరాముడితోనే ఉంటారు. ఎప్పుడైనా కృష్ణ బలరాం రెండు పార్టీలు అంటే బలరాం పార్టీలో ఉంటారు అందరూ, ఓకే. బలరాం జట్టు. సో కొంతమంది
కృష్ణుని పట్టించుకోరు, కొంతమంది బలరాముడే కావాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మీరు అలా విధంగా కూడా మనం పూజ చేయొచ్చు. అంటే వాళ్ళని అంటే వాళ్ళు అంటే దే మై నాట్ బి ప్యూర్ డివోటీస్ అనాలా మరి. ప్యూర్ డివోటీస్ అని కాదు, చెప్పాను కదా, డిఫరెన్స్ ఏం లేదు. కృష్ణుడికి బలరాముడికి డిఫరెన్స్ లేదు. ఓకే, సో అక్కడ దే ఆల్సో ఏంటి? బి కన్సిడర్ ద ప్యూర్ డివోటీస్ ఓన్లీ, రైట్? ఆ ఆ ప్యూర్ డివోటీస్ కాకపోతే మేము బృందావనంకి వెళ్ళే అర్హత ఎక్కడ వచ్చేసింది మీకు? వైకుంఠంలో ఉండిపోతారు. ఇంచేది కృష్ణుడికి బలరాముడికి తేడా లేదు. అది భావన తేడా. అంచేది మనం కృష్ణుని పూజించినా బలరాముని పూజించినా మన గమ్యం గోలోక బృందావనమే. ఓకే ఓకే. కాకపోతే అక్కడ రసవంతరం కోసం మనం కూడా వేస్తాం కదా ఇళ్లలో, మనం చట్టు ఓకే, నువ్వు ఒక పార్టీ నువ్వు ఒక పార్టీ, మన ఇద్దరం జట్టు, మన ఇద్దరు కదా పోటీ ఏదో పెట్టుకుంటాం. అక్కడ ఏంటంటే అది ఏదో అంతులు తెచ్చుకోవాలని కాదు, ఒక ఆనందం, ఒక ఆ గేమ్ ఆడాలనో లేకపోతే మన పిల్లలతోటైనా ఎవరితో మన భార్య మనం చేసుకుంటాం అలాగా, ఒక ఫైన్, ఎంజాయ్మెంట్ అండర్స్టూడ్. కోసం. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ. ప్రభు, ఇంకొకటి మీరు ఎన్విఎస్ అదే అదే ఒక పాయింట్ లో చెప్పారు కదా ప్రభు. ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు మనం కృష్ణ కాన్షియస్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, మనకంటే యాక్చువల్లీ మనకంతా లేట్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ముందు అంటే చాలా అడ్వాన్స్డ్గా భక్తి చేస్తుంటారు. దర్ కంప్లీట్లీ మోర్ సర్వీస్ చేస్తుంటారు. వాళ్ళని చూసే అంటే కొన్ని సార్లు మనకి చాలా ఎన్వియస్ నేచర్లో ఫీల్ చేస్తుంటారు ప్రభు. అప్పుడు అది ఎట్లా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ప్రభు? యాక్చువల్గా మనం గుర్తించాలి, ఈ జీవితంలో మనకంటే వెనకాతలు వచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళు కింది జన్మ నుంచి కూడా వాళ్ళు భక్తి చేస్తున్నారు కాబట్టి ఈరోజు అడ్వాన్స్ అవుతుంది. ఎవరు కూడా తపస్సు చేయకుండా భక్తిలో ముందుకు వెళ్ళలేరు. భక్తి అనేది ప్రతి జన్మకి పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇంతకుముందు బ్యాలెన్స్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి పెరగడం మొదలు పెడుతుంది కదా. ఎస్ కాబట్టి ప్రభు. ఇంతకుముందు ఉన్న బ్యాలెన్స్ మనకంటే వాళ్ళది ఎక్కువ, అంచేత మన స్థాయి కన్నా వాళ్ళ స్థాయి ఎక్కువ. అంచేత ఇప్పుడు మనకి ఎప్పుడైతే మన జనం మళ్ళీ మొదలు పెడతారో వాళ్ళు అక్కడి నుంచే కౌంట్ అవుద్ది కదా. ఎస్ ఎస్, ఓకే ఓకే. ఆల్రెడీ కింద జన్మ 70 చేశారు, కింద జన్మ నేను 40 చేశాను నాది బ్యాలెన్స్. సో నేను ఇప్పుడు మొదలు పెడుతున్న 41 నుంచి మొదలవుద్ది, వాళ్ళు మొదలు పెడితే 71 నుంచి మొదలవుద్ది. ఆబ్వియస్ కదా, అప్పుడు వాళ్ళే అడ్వాన్స్గా ఉంటారు కదా, నాకు వెనకాల రావచ్చు. వాళ్ళు మొదలు పెడితే 71 మొదలవుద్ది. ఓకే, ఎస్ ప్రభు, అండర్స్టూడ్. అంచేత మనం వాళ్ళని గుర్తించాలి, వీళ్ళందరూ కింది జన్మ నుంచే వాళ్ళ వాళ్ళ భక్తి మొదలైంది వాళ్ళకి. కింది థ్యాంక్ యూ జన్మ ప్రభు. అంటే అంతకుముందు ఎప్పటి నుంచో జన్మే, వాళ్ళు మనకన్నా ముందు నుంచి జన్మ మొదలు పెట్టారు, అందుకని వాళ్ళు అడ్వాన్స్లో ఉన్నారు. థ్యాంక్ యూ ప్రభు. ఉదయ్ కృష్ణ. హరికృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. రండి. ఈ దుర్యోధనుడు ఇంత దుష్టుడు అయినప్పటికీ మరి బలరాముడు దుర్యోధనుతో ఎందుకు స్నేహితం చేస్తాడండి? చెప్పాను కదా, కృష్ణుడు కృప ఇవ్వాలనుకుంటాడు, బలరాముడు కృప ఇవ్వాలనుకుంటాడు. కృష్ణుడు ఎవరిని చూస్తుంటాడు? భక్తులను చూస్తుంటాడు. బలరాముడు ఎవరు చూస్తుంటాడు? భక్తులను చూస్తుంటాడు, ఆ పతితులు చూస్తుంటాడు. అతిథులను చూస్తుంటాడు. ఓకే ఉం. ఓకే ఓకే. అంటే ఆయన పతితులకి కృప ఇవ్వాలనుకుంటాడు, ఆయన వెనకాల నుంచి వస్తాడు కృప ఇవ్వడానికి చూపిస్తూ. కృష్ణుడు పైనుంచి వస్తుంటాడు. అచ్చా, అచ్చా. అంటే ఇప్పుడు మన స్టేజ్ లో మనం బలరాముని కృప కోసమే ప్రయత్నం చేయాలి. యా. మనం అదే చెప్పాను కదా, మనం యాక్చువల్గా బలరాముడి కృప పొందడానికి మనం 100% డిజర్వ్ మనం. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అనుకోవడం లేదు ఫాలో పద్ధతిలోనే. నేను అంత గొప్ప అంత పద్ధతిని కాదు, నేను ఎవరన్నారు నీ పాట రా మాత లేకపోతే మీకు జపం మీ వరస్ట్ జపం చేస్తానని మనం ఒప్పుకోం. మరి అంత కాదులేండి మరి నేను. మనకన్నా తక్కువ చేసిన వాళ్ళం మనం చూపిస్తాం. ఆ అంచేత ఏమవుతుందంటే మనం ఒప్పుకోవడం లేదు కాబట్టి కృష్ణ బలరామ కృప పొందడం మనం వెనక్కి వెళ్ళిపోతాం, బలరామ కృప పొందడం వెనక్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. మళ్ళీ బాగుంది.
ఎప్పుడైతే మనంత పత్రులు లేదనుకుంటామో ఫస్ట్ పర్సన్ మనం బలరామ కృప పొందడానికి. హరే కృష్ణ ప్రభు. హరే పతిత కృష్ణ. థ్యాంక్ యూ. పతితులను ఉద్ధరించటానికి బలరాం అయినప్పుడు మరి దుర్యోధనుడు సచ్చిందాక మరి ఏది కృష్ణుడి వైపుకు మారలే కదా ప్రభు, ఎవరు? కౌరవులు. ఆ, ఎందుకంటే వాళ్ళు కోరుకుంటారు కానీ వాళ్ళు మార్చరు, మనకు వ్యతిరేకంగా ఏం చేయరు. మరి బలరాము పతితులను ఉద్ధరిస్తారని అంటే ఉద్- అవును, ఇప్పుడు చూడండి, ఉద్ధరిస్తాడు కానీ ఉద్ధరించబడాలనే కోరిక మనలో కూడా ఉండాలి కదా. అలాగనుకుంటే ఇప్పుడు మనందరం పతితులమా కాదా? ఉమ్, మరి భగవాన్ మనల్ని ఎందుకు ఉద్ధరించడం లేదు? దుర్యోధన వదిలేయండి, మరి మనం పతితులమే కదా. ఉమ్. మరి అంటే మనల్ని ఎందుకు కొంచెం 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 అన్నా చేంజ్ అవుతున్నాం కదా ప్రభు మరి. అవును, అందుకనే మనం ఎంత కోరుకుంటున్నామో అంత కృప ఇస్తారు వాళ్ళు. మనం మారకూడదు అనుకున్నప్పుడు భగవంతుడు కూడా ఏం చేయడు. మరి అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు వదిలేయలే మరి బలరాము ఎవరిని? దుర్యోధను కౌరవ వాళ్ళని? అవును, అందుకని వదిలేశాడు ఆయన. ఆయన రక్షిద్దాం అనుకున్నాడు కానీ దుర్యోధన మారే రకం కాదని చెప్పి ఆయన్ని ఎప్పుడు ఉద్ధరించలేకపోయాడు. ఆయన ఉద్ధరిద్దామన్నా ఉద్ధరించలేకపోయాడు. భగవంతుడు కృష్ణుడికి బలరాముడికి వీళ్ళందరూ కూడా మనల్ని ఉద్ధరించాలని చాలా తీవ్రమైన కోరిక ఉంది మనకంటే ఎక్కువ. కానీ మనం కోరుకోవడం లేదు కాబట్టి వదిలేస్తున్నారు. మనలో నేను కోరిక లేదు ఉద్ధరింపబడాలి అని. మేము ఉద్ధరింపబడాలని కోరుకుంటున్నాం కానీ మళ్ళీ తీవ్రత పెరుగుతలేదు ఆ, ప్రభు మరి. చెప్పాను కదా, ఇందాక అన్నాను కదా నేను, మనం పతితులం కానీ పతితులను ఒప్పుకోవడం లేదు. ఆ ఒప్పుకోకపోవడం వల్ల భగవంతుడు బలరాముడు కూడా కృప ఇవ్వడం లేదు, ఓకే. ఇవ్వాలనుకుంటున్నాను. ఈ పాయింట్ ఇప్పుడే అర్థమైంది ప్రభు, ఒప్పుకోవడం లేదనే పాయింట్. ఉమ్. కానీ ఉద్ధరింపబడాలి అనేది మాత్రం కోరుకునేది. కానీ సరే. ఆ, పతితులం అనే మాట అంగీకరించడం అనేది మీది లేదు. ఇప్పుడు చెప్పిన తర్వాతనే ఈ పాయింట్ అర్థమైంది. ఇప్పుడు పద్ధతిని కానప్పుడు నేను ఇప్పుడు నేను పద్ధతిని కాదన్నప్పుడు నేను ఉద్ధరించబడేది అన్న ఒక ప్రశ్న ఉండదు కదా ఇక. అంటే ఇంత లోగా అయితే లేము కదా అనే భావనే అనేది. ఆ, అదే మరి అందుకనే నువ్వు లో కానప్పుడు ఇంక నేను ఉద్ధరించేది ఏంటి అన్నట్టుగా భగవంతుడు కూడా వదిలేస్తున్నాడు మనల్ని. సరే, ఇప్పటి నుంచి మేము లో అన్నిటికంటే లో అనుకుంటే ఇప్పుడు కొంచెం ఆ, ఇంప్రూవ్. ఖచ్చితంగా. అందుకనే ప్రభుపాద వారు ఒక ప్రవచనంలో చెప్తారు, 4 kinds ఆఫ్ డివోటీస్ ఉన్నారు అని. అలాగా డివోటీస్ లో రకాల కోసం వివరిస్తుంటే ఒక ఆయన బయట ఆయన వచ్చి అడుగుతాడు, సో స్వామీజీ, సో యూ థింక్ దట్ యు ఆర్ ఫస్ట్ క్లాస్ అని. అంటే ప్రభుపాద నో, ఐఎమ్ 10th క్లాస్ అంటారు. అంటే ఈ 4 క్లాసుల కంటే ఇంకా హదముని నేను అని చెప్పి. అంటే భక్తులకి ఆయన గురువు స్థానంలో ఉండి ఆచార్య స్థానంలో ఉండి కూడా ఉన్నప్పటికీ ఆయన భావన ఎలాగుంది, నా అంత మూర్ఖుడు ఇంకొకరు లేడు అనేది. భక్తి వినోద్ ఠాకూర్ తన పాటలన్నింటిలో కూడా నా అంత హదముని లేదనే ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళందరూ అలా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూకి బలరామ కృప అపారంగా ఉంటుంది. అందుకే వాళ్ళందరూ అద్భుతాలు చేయగలుగుతున్నారు, చేశారు కూడా. మనకి అది ఉంది కానీ అంగీకరించడం లేదు. ఇప్పుడు అంగీకరిస్తాం. ఓకే. జై హరే కృష్ణ. అరే, థ్యాంక్ యూ. మీరు నాకు కూడా ఆశీర్వాదం ఇవ్వండి, నాకు కూడా అలాంటి పట్టుదల కావాలని. మీకు ఇచ్చే అంత లేదు ప్రభు, మాకే లేదు అన్నప్పుడు మీకెలా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దానవ ప్రణామాలు ప్రభు. ధన్యవాదాలు. ప్రభు, ఇప్పుడు బలరాముడు కూడా రాసలీల చేస్తారు కదా ప్రభు, దానికి కూడా ఏమన్నా కారణాలు ఉంటాయి? అంటే బలరాముడు చేసే ప్రతి దానికి భగవంతుడికి, అంటే ఆయన రావడానికి కొన్ని చేస్తూ ఉంటారు కదా, అలాగే ఆ రాసలీల చేసినప్పుడు కూడా ఏమన్నా కారణం ఉంటుంది ప్రభు? అంటే ఇది ఎక్కడ నేను చదవలేదు, ఒక నా స్పెక్యులేషనే.
ఇప్పుడు కృష్ణుడు రాసలీల చేశాడు కాబట్టి బలరామ గోపికలు కూడా కోరుకుంటారు కదా, మాతోటి బలరామ కూడా అలా ఉండాలి అనుకొని, అవును ప్రభు. అందుకని చేస్తుంటాడేమో వాళ్ళతోటి. ఓకే. మీరు ఇందాక అన్నారు కదా కొంతమంది గోపికలు బలరాముడి వైపు అందుకనే ఉంటారు. వాళ్ళు బలరాముడు అంటే ఇష్టపడే గోపికలు ఉంటారు, వాళ్ళ కృష్ణుని దాంట్లోకి వెళ్ళి ఉండరు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి కోరుకుంటారు, అరే మాకు కూడా బలరాముడు చేసి మనం కూడా అలా చేస్తే ఎంత బాగుందని కోరుకుని ఉంటారు. వాళ్ళ కోరిక తీర్చడం కోసం బలరాముడు చేస్తుంటారు. ఓకే ప్రభు. అది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అలాగే. ఎవరికి ప్రశ్నలు అది ఆపుదాం. श्रील प्रभुपाद की जय, श्री बलराम जी की जय, बलराम जयंती महोत्सव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि, जय कृष्ण। वाञ्छा हरे कृष्ण धन्यवाद। कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय।